పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, యాదనతో పిల్లలను కందు, నీ భర్త వలన నీకు వాంఛ కలుగును, అతను నిన్ను వేలునని చెప్పాను. చూసారా, ఆదాముతో దేవుడైన యెహోవా నీ భార్య వలన నీకు గర్భఫలం కలుగును, ఆమె వలన నీకు వాంఛ కలుగును. అయినప్పుడు కూడా ఆదాముతో దేవుడు చెప్పినా కానీ ఆదాము దేవుడి మాట వినలా. తినొద్దన్న పండు తిని ఏదైనా తోటలో నుండి బయటికి నెట్టబడ్డు. అట్లే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఆదాము మొదటి కుమారుడు అయినా కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని మాట వినకపోవటం లాస్ అయిపోయాడు. ఆ కుటుంబంలో కయ్యేను శాపగ్రస్తుడైపోయాడు. తర్వాత ఏబేలు చనిపోయాడు. అంటే వాళ్ళ కుటుంబమే ఆగమైపోయింది దేవుని మాట వినకపోవటం వల్ల. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జరహు కుమారుడైన ఆకాను ఆ ఎండిని, ఆ పై వస్త్రాన్ని, ఆ బంగారు కమ్మెను, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను చూసారా, వాళ్ళకి కలిగిన సమస్తాన్ని తీసుకుని ఆహోరు లోయలో వేశారు. ఆకాను కుటుంబం ఆగమైపోయింది. ఎందుకు ఆగమైపోయిందంటే దొంగతనాలు చేసేవాడు, మంచి మనసు లేదు ఆయనకి, దేవుని భయం లేదు. కాబట్టి బంగారు కమ్మిన సేనారు పై వస్త్రాలు తీసుకొని తన గుడారంలో దాచుకున్నందుకు సైన్యం అంతా ఆగమైనందుకు ఆకాను ఆయన కుటుంబాన్ని, పశువులు, గొర్రెలు, మేకలు అందరినీ ఒక బావిలో ఆకోరు లోయలోకి వేసారు. లోయ అంటే పెద్దగా ఉంటుంది, బాగా లోతు. అందులో పడైతే అందరూ చనిపోయారు. కాబట్టి ఎందుకంటే వారు శాపగ్రస్తమైంది తీసుకున్నారు. కాబట్టి దేవుని కోపం వారి మీద రగులుకుంది. కాబట్టి 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఏలి కుటుంబీకులు చెడిపోయారు. ఏలి కుటుంబీకులు దేవుని సన్నిధికి వచ్చిన మంచి మంచి ఆడపిల్లల్ని ఆగం చేశారు. వీళ్ళు ఆగం చేయటం వలన దేవుని కోపం వాళ్ళ మీద రగులుకున్నప్పుడు వాళ్ళ కోడళ్ళు, కొడుకులు మొత్తం ఆగమైపోయారు. దేవునికి సోటిక పాపానికి సోటిచ్చి పాపానికి వచ్చి జీతం మరణం. ఆ పాపం వలన, వ్యభిచార పాపం వలన మరణం అయిపోయారు. వీళ్ళ కుటుంబం మొత్తం ఆగమైపోయింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఏలియా అంటే దైవికంగా ఉండగానే ఈయన కళ్ళు మందదృష్టి అయినాయి. పిల్లలు చెప్పినట్టు వినలేదు. వినకపోవటం వలన ఆ శాపం అనేది ఆ కుటుంబం మీదకి వచ్చి ఆగమైపోయి, నువ్వు వినకపోతే నీ కుటుంబం ఆగమైంది, నేను వినకపోతే నా కుటుంబం ఆగమైంది. ఎవరైతే దేవుని మాటలు వింటారో, దేవుని మాటకు లోబడతారో వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి సౌలు కుటుంబీకులు, దావీదు కుటుంబీకులు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకి అభివృద్ధి పొందెను.
ఇదిగో సౌలు కుటుంబం అంతకంతకే నేర్చి. సౌలు మనస్సు మంచిది కాదు. సౌలు దేవుని మాట వినలేదు. అమాలేకీలందరినీ హతం చేయమంటే కొంత తీసుకొని దొంగిలి బొంకి కొన్ని ఆవులు బర్రెలను దాచుకున్నాడు. అందుకనే సౌలు కుటుంబం నేర్సిల్లిపోయింది. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం సౌలుకు దొరకల. కానీ దావీదు కుటుంబం రోజు రోజుకి ప్రబలిన అంటే ఆశీర్వదింపబడి. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, ఎవరైతే దేవుని మాటలు వింటారో వాళ్ళు పైకి వస్తారు. ఎవరైతే దేవుని మాటలు నిర్లక్ష్యపడతారో వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి 2 రాజులు 5వ అధ్యాయం 27వ వచనంలో గేహాజీ అంటే ఎవరు శిష్యుడు? గేహాజీ చాలాసార్లు ఎవరు శిష్యుడు? గేహాజీ అంటే ఎలీషా గారి శిష్యుడు. గేహాజీకి ఏం పట్టింది? డబ్బు పిచ్చ పట్టింది. డబ్బు పిచ్చ. గురువుగారు ఏమన్నారు? ఎలీషా గారు మనకు ఆ ధనం వద్దులే అన్నాడు. ఈయన ధనాన్ని చూసి ఆశించి పరిగెత్తి వెళ్ళి తెచ్చుకొని తమ డేరాలో దాచుకున్నప్పుడు త్వరగా ఎలీషా గారు గేహాజీ ఎక్కడి నుండి వచ్చావు? ఏంటంటే, చూడు అబద్ధం, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను ఎక్కడికే బాలేదన్నాడు. కానీ ఆ ఎలీషాని కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎండి బంగారం సంపాదించుకునేటకు ఇది సమయమా? నయమానికి కలిగిన కుష్టు నీకు నీ సంతానానికి సర్వకాలం అంటి ఉండునుగాక అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సర్వకాలం అంటి ఉంటుంది. గేహాజీ ఆశీర్వాదం తీసుకోవాల్సిన వాడు శాపం తీసుకున్నాడు. శాపాన్ని తీసుకుంటే కారణం ఏంటంటే దైవజనుడు మాట వినకపోవటం. అది వద్దులే, మనకు ఆ ధనం వద్దులే అంటే ఆశించి తీసి బొంకి తన కుటుంబానికి గిఫ్ట్గా కుష్ఠరోగాన్ని తీసుకున్నాడు. నయోమి కూడా దేవుని మాట వినుకోకుండా ఏరే దేశం వెళ్ళిపోయింది. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారు, అక్కడికి వెళ్ళి 2 కుమారులను కోల్పోయింది, భర్తను కోల్పోయింది, ఒంటరిగా అయిపోయింది. ఎందుకంటే దేవుని మాట వినకపోతే ఎవరైనా అంతే. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, గేహాజీ అట్లా అయిపోయాడు, నయోమి అట్లే అయిపోయింది. ఆఖరికి అననీయ సెప్పేర్లు కూడా ఆగమైపోయారు. అననీయ సెప్పేర్లు వీరు క్రైస్తవులు, మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వాళ్ళు మంచి మనసుతో ఏమనుకున్నారంటే దేవునికి సమర్పించుకుందాం, దేవునికంటే ఇంకా మనకేముంది అని చెప్పి అనుకున్నారు. మంచి మనసుతోనే ఉండాలి. కానీ ఈ లోపల ఎవరో దోస్తులు తగిలి అంత ఇస్తారా, సగం ఇస్తే పోదా, అయినా దేవుడు తింటాడా, మీ ఇంటికి వచ్చి అయ్యగారేగా తినేది అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక మాట అనుకున్నారు. మరి ఎట్లా పాడైతే మరి మనం ఇట్లా అనుకున్నాం, మరి అయితే ఇందులో సగం ఇచ్చి సగం మనం ఉంచుకుందాం. అయితే పేతురు లోపలికి రాంగలోనే ఏమన్నాడు? పేతురు పరిశుద్ధాత్మ మోసపుచ్చటానికి సాతాన్ని హృదయంలో ఎందుకు ప్రేరేపించను? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు. సాతాను ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? ప్రేరేపించను. కాబట్టి అంటనే ఉండారు. పేతురు గారు వీళ్ళిద్దరు పడి ప్రాణం విడవనే ఏడిశారు, చనిపోయారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, అందుకనే ధనం శాశ్వతం కాదు, దేవుడు కిరీటం పరలోక రాజ్యం మన శాశ్వతం. వీళ్ళు 7 కూడా దేవుని శాపానికి బలైపోయిన వాళ్ళు. వీళ్ళందరూ 7 కూడా బైబిల్లో ముఖ్యులే. కానీ వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు, ఉద్దేశాలు మంచివి కాదు. మనుషులు మాటలు వింటారు కానీ దేవుని మాట వీళ్ళు వినరు. అందుకనే వీళ్ళు
లాస్ అయిపోయారు, నష్టపోయారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అందుకనే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి సోటెత్తి దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. చూడండి, ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, అబ్రహాం కుటుంబం ఆశీర్వదింపబడింది. మరి అబ్రహాం దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, సహాయం చేయటంలో కానీ మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చాడు. చాలామంది దశమ భాగం దేవుని సొమ్మె తినేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా శాపగ్రస్తులు అయిపోతారు. రాహాబుని యేసా దైవజనులు చేర్చుకొని గదిలో చేర్చుకొని దాసి ఆ కుటుంబాన్ని రక్షించుకుంది. జక్కయ్య కూడా అంతే. జక్కయ్య త్వరగా దిగి యేసు ప్రభుని చేసుకున్నప్పుడు జక్కయ్య త్వరగా దిగి నేను నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, లూదియా అని ఒక భక్తి గల స్త్రీ, చూసారా, పౌలుని బలవంతం చేసి ప్రభునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి బస చేయవచ్చు, తినవచ్చు, పండుకోవచ్చు, దేవుని అందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి అని బలవంతం చేసి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, వాళ్ళు వచ్చి అక్కడ తిని తృప్తి పొందారు. చూడండి, అపోస్తల కార్యం 16:27లో జైలు అధికారి పౌలుని శీలను బంధించినప్పుడు పేతురు యోహానును కూడా బంధించారు, పౌలు శీలను కూడా బంధించారు. పేతురు యోహానును బంధించినప్పుడు వాళ్ళు చెరసాలలో పాటలు పాడుతూ ఉంటే చెరసాలు పునాదులు వణికి బద్దలైపోయినప్పుడు చెరసాల నాయకుడు హాని చేసుకోవాలని కత్తి తీసుకొని పొడుచుకోబోతాడు. ఇదిగో నువ్వు ఎందుకు పొడుచుకుంటున్నావు, మేము దొంగలం కాదు, ఇక్కడే ఉన్నాం, నువ్వేమో హాని చేసుకోవచ్చు అంటే, అయ్యా మీరు ఇంత మంచి మనుషులు, రక్షణ పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అని జైలు అధికారి మారు మనసు పొందారు వీళ్ళు మంచి క్రియలను బట్టి. చూసారా, వీళ్ళిద్దరు క్రియలో పారిపోకుండా అక్కడే ఉన్నందుకు రక్షణ పొందడానికి నేనేం చేయాలో చెప్పండి అని ఆ అధికారిని అడిగినప్పుడు, అధికారి వాళ్ళని అడిగినప్పుడు, నీవు నీ ఇంటి వారు బాప్టిజం పొంది యేసు వైపు తిరగండి, మీకు రక్షణ వస్తుంది అన్నారు. అట్టే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ కూడా రక్షణ వస్తుంది. ఈ ఐదు కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయి, 7 కుటుంబాలు కూడా శాపం అయిపోయినాయి. ఎందుకని శాపం వచ్చిందంటే వారు దేవుని విషయంలో బాగుండరు. వీళ్ళు దేవుని విషయంలో పరిపూర్ణంగా దేవునికి చేస్తామని చేసేవాళ్ళు. వీళ్ళు అంతరంగంలో లెక్కలు చూసుకునేవాళ్ళు. కాబట్టి వీళ్ళ మనసు మంచిది కాదు. కాబట్టి అందుకని వీళ్ళు దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. కాబట్టి ఆ లిస్టులో నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదింపబడవు, నీకు శాపగ్రస్తుడు అయిపోతావు, నువ్వు శాపగ్రస్తుడు వాళ్ళు అయిపోతావు. కాబట్టి దేవునికి ఏం కావాలి? మంచి మనసు కావాలి, కపటం లేని హృదయం, ధారాళమైన మనసు, ఒడి వంక లేని జీవితం కావాలి. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతాం, ఆయన మాటలు ఎప్పుడైతే వింటో ఆయన తప్పనిసరిగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. దేవుడు కొద్ది మాటలు దీవించును.